ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమరావతి ఒక నగరం కాదని ఒక శక్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతికి ఉందని, ఏపీలోని ప్రతి ఒక్కరి కలను కూడా అమరావతి సాకారం చేస్తుందని అన్నారు. అంతకుముందు మాట్లాడిన సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి పనులు తిరిగి ప్రారంభించడం సంతోషకరమని, ఇక మోదీ హయాంలో అమరావతి త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం, వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా, భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం, ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति। अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए
जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। అమరావతి పునర్నిర్మాణం సభలో మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంపైన విరుచుకుపడ్డాడు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, ఇక రాజధాని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిపైన కూడా ఘాటుగా స్పందించారు. మారణకాండ సృష్టించిన వారిని ప్రధాని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టారని, ఆయన చేసే మాస్టర్ ప్లాన్ కి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఇక పాకిస్తాన్ వాళ్ళు భారత్ లో గడ్డిని కూడా పీకలేరని ఘాటుగా విమర్శించారు. చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. సింహం ముందల ఆటలు ఆడకూడదు. ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో కేవలం 51 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం ఇచ్చారని చెప్పారు. వారికి పాదాభివందనలు అని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని తెలిపారు. రాజధాని పునఃప్రారంభం సభలో మంత్రి నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఇక ఏప్రిల్ 8న బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్కి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శాల్వా కప్పి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు వి హనుమంతరావు, అదేవిధంగా కేశవరావు, మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో విచ్చలవిడిగా
కొత్త మదర్సాలు పుట్టుకొస్తున్నాయని వాటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మదర్సాల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపైన నియంత్రణ ఎవరికి ఉందో అధికారులు ఎవరూ చెప్పడం లేదని, అందుకే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు. ఇక జిన్నారంలో మదర్సాలో బీహార్ వాళ్ళమంటూ బంగ్లాదేశీయులు ఉంటున్నారని తెలిపారు. ఇక బంగ్లాదేశ్ నుంచి బీహార్లోని కిషన్ గంజ్లోకి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళంతా కూడా ఇలా అన్ని రాష్ట్రాల్లో వ్యాపించారని అన్నారు. విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం, హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి, బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు, కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చెప్తాం. ఇంకా దారుణం అన్నా, పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతున్నారు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీది ఏ ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటుగా మరో ఇద్దరిని కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక వారంతా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తాజాగా రాజ్ కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే అతడు దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాడు. పక్కా సమాచారంతో దిలీప్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపైన నిఘా పెట్టిన సిట్ బృందం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్లుగా గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకుంది సిట్ బృందం. ఇక మొత్తం లిక్కర్ స్కామ్ పై సిట్ విచారణలో జోరు పెంచింది. 3,200 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లుగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తులతో పాటుగా సంస్థల పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించి మొత్తం 29 మంది మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిలను కూడా సిట్ విచారించింది. ఇక మొత్తం ఈ కేసులో కీలక పాత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గుర్తించి కేసులో A1గా చేర్చింది సిట్. ఇక కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టులపైన కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 3 సిట్ అరెస్టు చేసింది. ఇక A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A6గా సజ్జల శ్రీధర్ రెడ్డి, A8గా చాణక్యులను ఇప్పటికే సిట్ అరెస్టు చేసింది. రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, మంది ఎమ్మెల్యే మాణిక్రావు కూడా ఆధ్వర్యంలో ఇక ఈ బీఆర్ఎస్ లో చేరారు. ఇక సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి అయితే ఆహ్వానించారు. బీజేపీ, కాంగ్రెస్లపైన ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా
విస్మరించిందని, ఇక తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదు అని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మోసాలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇక అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది 1వ తేదీన క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు కూడా ప్రారంభిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే వెల్లడించారు. అయితే ఈ రోజు ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని సీఎం అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం తెలిపారు. భవిష్యత్ అవసరాలన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ పైనే ఆధారపడి ఉంటాయని, అందుకే అమరావతి క్వాంటమ్ వ్యాలీ చేయాలనుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. సింహాచలం ఘటనపైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. భక్తుల మరణం చాలా బాధను కలిగించిందని అన్నారు. భీమిలి నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం తన మనస్సును కాల్చివేసిందని చెప్పారు. ప్రభుత్వం స్పందించిన తీరుపైన వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన తీరు హాస్యాస్పదమని అన్నారు. ఇలాంటి ఘటనల కోసం జగన్ వేచి చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారంటూ పగటి కలలు కంటున్నారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మిగిలిన డబ్బు ఇస్తానంటూ చెప్పడం చూస్తూ ఉంటే ఇక దింపుడు కళ్ళం ఆశలు వలె అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కానీ అది అంటే ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ హడావిడిగా అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే నిజంగా అది నాసికరంగా ఉండేదా, అంటే ఆ వర్షంలో అది అంటే కింద పడిపోయేటట్టుగా క్వాలిటేటివ్గా లేకుండా ఉండే దానికి ఏమైనా బాధ్యత అనేది మేము చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆ వర్క్కి సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము. అక్కడ వర్క్కి సంబంధించిన సిమెంట్ కానీ అక్కడ యూజ్ చేసిన మిక్స్చర్ కానీ బేస్మెంట్ అన్నీ దానికి సంబంధించిన మెషర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మాకు డీటెయిల్డ్గా అనలైజ్ చేసినప్పుడు వీ విల్ బి ఏబుల్ టు ఫిక్స్ ఇట్. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ అనేది అందరూ ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు. ఒరిజినల్గా ఈ ప్రసాదం స్కీమ్ కింద ఏదైతే శాంక్షన్ చేసి ఉన్నాయో దానిలో ఉన్న ఒరిజినల్ వర్క్ ప్లాన్ ప్రకారం ఉన్న ఒక వర్క్ కాదు. సబ్సిక్వెంట్గా కొన్ని అంటే ఒరిజినల్ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. సో దాని ఆధారంగానే ఈ యొక్క వర్క్ అక్కడ చేపట్టాల్సి వచ్చింది అనేది ప్రాథమికంగా వాళ్ళందరూ చెప్తున్నది. సో అది చేసేటప్పుడు దానికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు, అది ఏ దానిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏముండాలి, దానికి డిజైన్ ఏముండాలి, దాంట్లో ఏ మెటీరియల్ వాడుకోవాలి, అవన్నీ అంశాల మీద ఇంకా ఆధారాలు చూడాల్సిన అవసరం ఉంది. మాకు ప్రిలిమినరీగా చెప్పడం అనేది ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము కొద్దిగా అది కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంతో త్వరితగతిలో చేయాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. మళ్ళీ డీటెయిల్గా వెళ్తుంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేది, దానిలో కొన్ని మార్పులు జరిగినాయి. ఇదొకటి మాత్రం కాదు, లాస్ట్ 1 yearలో కూడా కొన్ని అంటే అది టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది, 2018లో చేసిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో కొన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్తో అంటే కరెక్ట్గా లేకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంటే ఒక టెంపరీగా కులగణనపైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ స్వాగతిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తిరుపతి నగరంలోని బైరాగి పట్టేడ సిపిఐ కార్యాలయంలో స్పష్టం చేశారు. రకరకాల పద్ధతిలో పెండింగ్లో ఉన్న కులగణన అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం దృష్టికి సారించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ విషయంగా ప్రజా సంఘాలు, బీసీ నేతలు రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
నల్గొండ జిల్లాలో ఓ భవనానికి ఉన్న మాజీ సీఎం కేసీఆర్ పేరును రేవంత్ సర్కార్ తొలగించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరుతో కేసీఆర్ను తొలగించారని ఆరోపిస్తూ ఇక మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో కేసీఆర్ కళాభారతి నిర్మించారు. కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కళాభారతి వద్ద బైఠాయించారు. కట్టడం చేత కాదు, కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతకాని దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ నేతలని తీవ్ర విమర్శలు చేశారు. ఇక మనం ఎప్పుడు గుర్తు తెలియదు వాళ్ళు మొత్తం చెరువులన్నీ బాగు చేసిన 100 కోట్లు పెట్టి ఇలా మిర్యాల మున్సిపాలిటీలో ఏ రోడ్డు మీద నడవండి, ఏ పదాలు నడవండి, భాస్కర్ రోడ్ అంటే కేసీఆర్ రోడ్ అయితే భాస్కర్ అంటే కేసీఆర్ ఇచ్చిన రోడ్డు అయి ఇలా మంచినీళ్ళకి మన వాళ్ళు మిషన్ మగిలిలో మంచినీళ్ళు ఇస్తే మా మిర్యాల ప్రజలు ఏమన్నారంటే ఎనిమిది నుంచి దేవుడిపల్లి ఎదురు తాగుతున్నాం అయిపోతే వాసన వచ్చినట్టు సార్ అని కొద్దిగా అనుమానమే రావచ్చు ప్రజలకి అని అంటే నేను ఏమంటే 96 కోట్లు పెట్టి 20 ఎమ్మెల్యేల 2వ ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేసి నిన్న టెండర్ కూడా జరగడం జరిగిందని చెప్తున్నారు. అవసరం పక్కన కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 11 రోజులుగా కర్రెగుట్టను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు 2 గుట్టలను ఆధీనంలోకి తీసుకుని జాతీయ జెండా ఎగురవేశాయి. స్వాధీనం చేసుకున్న గుట్టలో శాశ్వత బేస్ క్యాంపులు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్రెగుట్టలో 20,000 మందికి పైగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ లభించలేదు. దాంతో సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో మావోయిస్టు అగ్రనేతలంతా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టను వదిలి మకాం మార్చినట్లుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సింహాచల దుర్ఘటనపైన త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. ఇక విచారణలో భాగంగా ఆలయ అధికారులతో పాటు కాంట్రాక్టర్ను స్థానికులు విచారించారు. అయితే కాంట్రాక్టర్ కీలక విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. ఇక తనను గోడ కట్టలేనని చెప్పినా కూడా అధికారులు బలవంతంగా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. గోడ తాత్కాలికంగా నిర్మించాలని చెప్పడంతోనే కాంట్రాక్టు ఒప్పుకున్నట్లుగా తెలిపాడు. ఇక కమిటీ విచారణ రిపోర్టు పైన కూడా అధికారులకు అందించామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పైన దాడి చేసి నిందితుడు వీర రాఘవరెడ్డి పైన దాడి జరిగింది. అయితే కండిషన్ బెయిల్ పైన మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపైన దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డిపై ఓ టీ స్టాల్ వద్ద దాదాపు 20 మంది దాడి చేసినట్లు సమాచారం. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వీర రాఘవరెడ్డి మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖలోని రామనాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్ కు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కూడా ప్రస్తుత ప్రభుత్వం షోకాజ్ నోటీసులను ఇచ్చింది. అయితే దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఇక మధ్యంతర ఉపశమనం కుదిరిందని తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసులపైన సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ఇక మరోవైపు పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ కోరగా ధర్మాసనం అనుమతించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయ్యింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పహల్గాం దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కులగణనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపైన ప్రధానంగా చర్చించారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపైన కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అయితే ఈ విషయంలో విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయన్న విషయాన్ని ఇదివరకే స్పష్టం చేస్తామన్నారు. ఉగ్రవాదంపైన పోరులో కేంద్రం వెంటే ఉంటామని తాజా సిడబ్ల్యూసీ సమావేశంలోనూ కూడా నిర్ణయించామని తెలిపారు. ఇక ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబీకులను రాహుల్ గాంధీ పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలని కోరినట్లుగా చెప్పారు.